మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్, పవర్ సెక్టర్. ఇవాళ ఈ పవర్కి హ్యూమన్ లైఫ్కి ఎంత ముడిపడి ఉందో మనకు తెలుసు. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పవర్ సెక్టర్ ఈజ్ వెల్ నోన్ టు ఎవ్రీబడి. అలాంటి పవర్ సెక్టర్ని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున దీన్ని రిఫార్మ్ చేశారు. పైగా రైతాంగానికి ఉచిత కరెంట్ అన్నటువంటిది భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 9 గంటల కాలం ఉచిత విద్యుత్ డే టైం ఆ బ్రేకప్ అన్నటువంటిది ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఆశయ పునాదుల మీద నిర్మించే ఈ ప్రభుత్వం మా ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. 30-40 సంవత్సరాలు కాదు, ప్రజలు ఆదరించి 100 ఏళ్ళు మాకు అధికారం ఇస్తే 100 ఏళ్ళు ఉచిత విద్యుత్ అన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారి ఆశయంగా ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందులో రాజీ లేకుండా ₹1 రైతాంగం నుంచి తీసుకోకుండా దాన్ని కంటిన్యూ చేసే ఈ ప్రక్రియను కొనసాగిస్తుంది. అయితే ఈ దాంట్లో మనం టైం పడుతున్న కొద్ది మనకు తెలియనటువంటి కొన్ని హిడెన్ డైమెన్షన్స్ విల్ సర్ఫేస్. దాన్ని సమర్థవంతంగా డీల్ చేయగలిగే ఈనాడు ముఖ్యమంత్రి గారి ఆలోచనల నుంచే ఇది మనం ప్రజల ముందుకు తీసుకొని వెళ్తున్నాం. నేను అందుకే డిపార్ట్మెంట్గా వారికి కూడా నేను ఒక సజెషన్ ఇస్తాను. ఇట్ ఈస్ ఏ ప్రైడ్ ఆపర్చునిటీ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ. దీన్ని ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి మనం చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని మనం ఇది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం పాలకపక్షం రెండూ ఉంటాయి. మంచిని సమర్థించగలిగే ప్రతిపక్షం ఈ దేశంలో కొరవైనందుకు బాధపడుతున్నాం. సరే, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాలు, సలహాలు ఇచ్చినటువంటి అభిప్రాయాలు మంచివైనప్పుడు తప్పనిసరిగా ప్రజలు స్వీకరిస్తారు, లేనప్పుడు విడిచిపెట్టేస్తారు. సింపుల్. దానికోసం మనం మైండ్ బంగిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు ప్రశ్న అన్నటువంటిది క్వాలిటేటివ్ పవర్ 9 గంటల కాలం మనం ఇవ్వబోతున్నాము. దీనికి మనం ఈనాడు మీటర్స్ అన్నటువంటిది పెట్టి పవర్ని మనం మిగులు వైపు ఆదా చేయగలిగే పరిస్థితి. అంటే ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ ఫిల్ఫరేజెస్ కానీ ఏవీ లేకుండా మీటర్ ద్వారా యాక్యురసీ యూటిలైజేషన్ ఏ విధంగా జరుగుతుందన్నటువంటిది తెలుసుకుని దాని ప్రకారం మనం ఈనాడు వారి ఖాతాకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ అగైన్ ఇట్ ఈస్ టు బి టు డిస్కౌంట్స్. అంతే కదమ్మా, ఇఫ్ ఐఎమ్ రైట్. అందుకు ఇది జరుగుతుంది. దీన్ని ప్రజల ముందుకి ఎలాంటి అపోహలు లేకుండా అపోహలు సృష్టిస్తున్నాయి. అలాంటప్పుడు సమర్థవంతమైనటువంటి ప్రభుత్వ నాయకుడిగా, ప్రభుత్వ యంత్రాంగం కలిగినటువంటి సమర్థవంతమైనటువంటి ప్రభుత్వ అధినేతగా జనం ముందుకి ధైర్యంగా పాజిటివ్గా తీసుకెళ్లే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ సమీక్షను అందరి ముందు పెట్టి మనం చేస్తున్నాం. మనం ఒక్కటే ఇవాళ మనకి ఎంత పెద్ద ఎత్తున ఇది ఇస్తున్నారండి, ఒకసారి ఆలోచించాలా. విమర్శకులకు ఒకటే అడుగుతున్నాను, గతంలో ఆ ప్రభుత్వంలో కూడా నేనున్నా. ఇవాళ ప్రజలు ఆందోళన చేసేటప్పుడు గుర్రాలతో తొక్కించారు, ఫైరింగ్స్ చేయించాం ఆ రోజు ప్రభుత్వం. ఈరోజు సింపుల్గా ఎంత చక్కగా దీన్ని రిఫార్మిక్ యాంగిల్ తీసుకొని జనం మధ్యకి తీసుకెళ్తున్నారు. రైట్, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవాలి కదా. ఇదిగో మేము చేసాం, మీ నుంచి ఇంకేమైనా మంచి సలహాలు వస్తే ఇవ్వండి, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అని చెప్పడం కోసం వైడర్ క్యాంపెయినింగ్ చేస్తాం. అందులో ప్రజా సంఘాలు,
ఉద్యోగ సంఘాలు, రాజకీయ ప్రతినిధులు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. తప్పనిసరిగా వీ విల్ రిసీవ్ ఇట్, వీ విల్ నోట్ ది పాయింట్స్ అండ్ వీ విల్ సెండ్ ఇట్ టు ది గవర్నమెంట్. డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారు ఉంటారు, సిఎండి గారు మన రీజన్లో ఉంటారు, వారికి పంపిస్తాం, గవర్నమెంట్కి పంపిస్తాం, పవర్ మినిస్టర్కి పంపిస్తాం, సిఎంఓస్ ఆఫీస్కి పంపుతాం. దీని మీద అవసరం అనుకునేటప్పుడు ఇవి మంచి సలహాలు రైతుల నుంచి మనకు వచ్చాయనుకున్నప్పుడు వీ విల్ యాడ్ ఇట్, తప్పేం లేదు. ఇవి మేము చేసిందే కరెక్ట్ అని అనుకోవట్లేదు ప్రభుత్వం. కాబట్టి తప్పనిసరిగా వాటిని తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మన జిల్లాకు వచ్చేప్పటికీ 31,526 కనెక్షన్లు మన డిస్ట్రిక్ట్లో. దానికి సబ్సిడీ 140 కోట్లు ఇస్తున్నాం. అందుకే నేను ఎస్సీ గారికి స్టార్ట్లో చెప్పాను, మన గ్రిడ్ నుంచి సప్లై అవుతున్నటువంటి పవరు, దాని యూసేజ్, యూటిలైజేషన్, సల్ఫరైజెస్, ట్రాన్స్మిషన్ లాసెస్, ఇవన్నీ ఏంటి, హౌ మెనీ ట్రాన్స్ఫార్మర్స్ వీఆర్ హ్యావింగ్, హౌ మెనీ కనెక్షన్స్, మనకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, డొమెస్టిక్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఇండస్ట్రియల్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, కమర్షియల్ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా యాక్యురేట్గా ఇంకా మీరు వెళ్ళండి అని చెప్పి మనం సజెస్ట్ చేశాము. రైట్, ఆఫీసర్స్ హ్యావ్ నోటెడ్ ఇట్, దే విల్ గో ఫర్ దట్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు ది గవర్నమెంట్ విత్ యాక్యురసీ రేట్ ఆఫ్ స్టేట్మెంట్ కట్టుకొని వస్తారు, స్టేటస్ పొజిషన్. ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ మనకి లోడు, యూనిట్ లోడ్స్ అంటే 2,19,349 యూనిట్స్ మనం ఇక్కడ కన్జ్యూమ్ జరుగుతుంది మన డిస్ట్రిక్ట్లో, అగ్రికల్చర్ పవర్ సెక్టర్లో. మొత్తం అనుకుంటాను ఇది. రాష్ట్రం మొత్తం మీద కనెక్షన్లు 17,54,906 కనెక్షన్లు, స్టేట్ యాజ్ ఏ హోల్. అలాగే మనం యూనిట్ లోడ్స్ మొత్తం లోడ్ అన్నటువంటిది 1,15,55,552 యూనిట్లు, స్టేట్ యాజ్ ఏ హోల్ లోడ్ అంటే యూనిట్ మనకి పడుతుంది. దానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ 8,353 కోట్ల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇది యాక్టివ్గా ఎలాంటి ఇది లేకుండా హానెస్టీగా ప్రభుత్వం ఇస్తున్నటువంటివి. అయితే మీకు గతంలో 8,000 కోట్ల పైగా అప్పు పెట్టాం మనం అంటే ఏదైనా మన గవర్నమెంటే కదా. గత ప్రభుత్వం ఉన్నటువంటి డెట్స్ను కూడా క్లియర్ చేసి, దయచేసి ప్రెస్ ఫ్రెండ్స్ కైండ్లీ నోట్ ఇట్ డౌన్, గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కూడా క్లియర్ చేసి మనం ఇస్తున్నటువంటి సబ్సిడీలు, క్వాలిటీ పవర్, 9 గంటలది, వీటన్నిటి మీద కూడా ఒక పాలసీ, నిర్దిష్టమైనటువంటి పాలసీని తయారు చేసుకొని మనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ పవరు తీగల మీద గుడ్లారు పెట్టుకోవడానికి కాదండి బ్రదర్, మీరు మర్చిపోకండి, నోటి మేమేమి గుడ్లారు పెట్టుకోవడానికి పవర్ ఇవ్వడం లేదు. ఇది ఉచిత విద్యుత్, రైతులకి వ్యవసాయం పండించుకోవడానికి ఇస్తున్నారు. ఇట్ ఈజ్ అవర్ మెయిన్ ఉచిత విద్యుత్ పాలసీ అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జవం, జీవం, ఊపిరి. కాబట్టి దీన్ని ఎన్నేళ్ళైనా మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఏ నష్టానికైనా భరిస్తాం. ఎందాకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికోసం ముందుకు వెళ్తుంది. వీ వాంట్ టేక్ బ్యాక్ స్టెప్ ఎట్ ఎనీ మూమెంట్, ఈవెన్ ఎలాంటి ఆర్డవర్లోనైనా కానీ వీ విల్ కంటిన్యూ దిస్. ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని వస్తాయి, మనం అనుకోలేదు. సడన్గా హిడెన్ డైమెన్షన్ కరోనా ఎవరో ఎక్స్పెక్ట్ చేయండి. ఇవాళ మనందరం మాస్కులు తొడుక్కొని కూర్చున్నాం ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రొవైడెడ్, మనకి చాలా డైమెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా, హిప్స్ అండ్ నిక్స్ ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసుకొని ఇవాళ మనం వెళ్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి మేమేమంటున్నామంటే దీన్ని ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పవర్ అధికారులకి మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లా తరఫున మేము అభినందిస్తున్నాం. మీరు అందుకనే ముందుగానే మనం ఇది పైలట్ ప్రాజెక్ట్ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేశారు కాబట్టి మనం ఈ సమీక్షను నిర్వహించుకుంటున్నాం.
నిర్వహించుకొని ప్రజలను సమాయత్తపరచడానికి అధికార యంత్రాంగాన్ని పాజిటివ్ అగ్రెసివ్ గోల్స్కి రీచ్ అవటానికి ముందుగానే మనం సమాయత్తపరుస్తున్నాం. సంసిద్ధతను మనం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నమే ఈనాడు సమీక్ష. రేపు మిగిలినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా రావచ్చు. ఇప్పుడు మేము ఫార్మాట్ ఇస్తాం, అక్కడ వాళ్ళ క్వశ్చన్స్ పంపించవచ్చు. దాని క్వశ్చన్స్ మేము ఏదో క్యాజువల్గా వాళ్ళ క్వశ్చన్ అడిగాడు మనం రిప్లై ఇచ్చిద్దామని ఇవ్వాలనుకోవట్లేదు. మీ క్వశ్చన్ వెనుకవుతున్న ఉన్నటువంటి భావం ఏమిటో కూడా మాకు చెప్పండి. మేము మీ క్లారిఫికేషన్ ఇస్తాం. అదే సమయంలో మీ అభిప్రాయం ఏమిటి, మా అభిప్రాయం ఇది, మీ అభిప్రాయం కూడా చెప్పండి. వీ విల్ క్యారీ ఆల్ దీస్ థింగ్స్ టు ది గవర్నమెంట్ అని కూడా తప్పనిసరిగా దీన్ని మనం ముందుకు తీసుకొని వెళ్దాం. ఇది అందరిది పవర్ సెక్టర్ అన్నటువంటిది. ఇప్పుడు మనం వెళ్ళగానే మా జోగినాయుడు ఇంటికి వెళ్ళగానే అబ్బా నా ఫ్యాన్ అయ్యాలంటే అక్కడ స్విచ్ చేస్తారు. హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి కదా, అందరికీ కావాలి. అదొక జోగినాయుడు అనే సీతారామైన నేనే ఇంకెవరైనా. కాబట్టి పవర్ ఇట్ ఈజ్ టోటలీ ఎఫిలియేటెడ్ విత్ హ్యూమన్ లైఫ్. అది ఇవాళ మానవ జీవితం నుంచి విడదీయరాని పవర్ ఫ్యాక్టర్గా మారింది మనకి. కాబట్టి దీన్ని మనందరం కూడా ఒక పద్ధతిలో సంస్కరణల కోసం ముందుకొస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మంచి మనసుతో ఆహ్వానించండి. మీ అభిప్రాయాలు కూడా తెలియచేయండి. దిస్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ పాజిటివ్ యాటిట్యూడ్. అందుకే నేను అంటాను, ఇవాళ ఇంత సబ్సిడీ పాత్రలు చెల్లించి మళ్ళీ ఇచ్చారు. నేను అంటుంటాను చాలామంది, అవర్ చీఫ్ మినిస్టర్ రాదర్ దాన్ ఏ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎ గుడ్ హ్యూమనిస్ట్, ఈజ్ ఎ బిగ్ హ్యూమనిస్ట్, మానవతావాది. అందుకే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రిఫార్మ్స్కి అడుగులు వేసుకుంటూ ముందుకు వస్తున్నారు. మనం కూడా స్వాగతిద్దాం. తప్పనిసరిగా ఇందులో విజయవంతమై ప్రజలకి క్వాలిటేటివ్ పవర్ని అందించి ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో పవర్ ఫ్యాక్టర్ ఎంత ముఖ్యమైనటువంటి కీలక అంశంగా మారిందో మనందరికీ తెలుసు. తప్పనిసరిగా నేను ముందుకు నడిపిద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేము స్పెషల్లీ మా కలెక్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మేము కానీ, సిఎండి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ సమీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు గౌరవ నాగలక్ష్మి గారికి కూడా మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తూ ఈ స్ఫూర్తిని, ఈ వేగాన్ని మనం కంటిన్యూ చేద్దామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.